హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకే సరెద్ది. ఈరోజు నేను మీకోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. అదే స్టిక్ మ్యాన్ యానిమేషన్ వీడియోస్. మీరు కనుక యూట్యూబ్లో చూస్తుంటే ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ వీడియోస్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ వీడియోస్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది కదా చాలా తక్కువ టైంలో. దీనికి కావాల్సిన ప్రతి రిక్వైర్మెంట్ లైక్ ఇమేజెస్, స్టోరీ, ఆడియో అన్న కంప్లీట్ డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మన వీడియోకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని జనరేట్ చేసుకుందాం. దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఒక స్క్రిప్ట్ కోసం. నేను ఆల్రెడీ నాకు కావాల్సినట్టుగా ప్రాంప్ట్స్ అన్నిటిని నేను ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను ఒక పీడీఎఫ్ జనరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పీడీఎఫ్‌ని ఇంకా నేను ట్యాగ్ చేస్తాను. మీకు ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకు కావాల్సిన వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి. ఫస్ట్ నేను ఆ టాస్క్ ఒకటొచ్చి ఇలా ఇస్తున్నాను. ఏంటంటే నాకు ఒక 59 సెకండ్స్ యూట్యూబ్ వీడియో కావాలని చెప్పి ఇస్తున్నాను. మీకు కావాల్సిన టాపిక్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే నేను 52 సెకండ్సే పెట్టాను కదా! మీకు కావాలనుకుంటే 52 సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదా ఎంత టైమ్ లైన్ కాస్తే అంత టైం పెట్టాలి. ఇక్కడ నేను 52 సెకండ్స్ తీసి నేను 2 మినిట్స్ పెడుతున్నాను. ఇంకా టాపికొచ్చి నేను మోటివేషనల్ టైప్ పెడతాను. మోటివేషనల్ స్టోరీ పెడదాం. ఈ షార్ట్స్ కింద పెడదాం అనుకుంటే మీరు 59 సెకండ్స్ సరిపోద్ది నాకు తెలిసి. నెక్స్ట్ ఇక్కడ నేను నరేషన్ అనేది నాకు 5-6 సీన్స్‌లో కావాలి. అది ఇక్కడ వాయిస్ ఓవర్ నరేషన్ టైప్‌లో కావాలి. ఇంకా స్టిక్ మ్యాన్ టైప్‌లో కావాలని చెప్పి ఇక్కడ డీటెయిలింగ్‌గా ఇంతే ఇచ్చాను. నెక్స్ట్ లాంగ్వేజ్ అన్నట్టుగా సింపుల్‌గా ఉండాలంటే పీపుల్‌కి అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్తున్నాను. సో, ఇలా ఒక పార్ట్ కింద నేను సెపరేట్ చేసుకున్నాను. మీకు చూసంటే మీకు ప్రాంప్ట్‌లో నేను 3 పోర్షన్స్ కింద సెపరేట్ చేసుకున్నా. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను ప్రాంప్ట్స్‌ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నా. ఫస్ట్ పోర్షన్‌లో నేను వీడియో స్క్రిప్ట్ కోసం, సెకండ్ పోర్షన్‌లో ఇమేజ్ ప్రాంప్ట్ కోసం, థర్డ్ పోర్షన్‌లో వీడియో ప్రాంప్ట్ కోసం. ఫస్ట్ నేను ఫస్ట్ పోర్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేశాను కదా! నాకు కావాల్సిన డీటెయిల్స్ అంతా ఇచ్చాను. మోటివేషన్ స్టోరీ అని చెప్పి 2 మినిట్స్ వీడియో కావాలని ఇంకా నాకు కావాల్సిన రూల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారంటే మన సీన్స్ అనేవి రెడీ అవుతున్నాయి. హ్మ్. చూసారు కదా! మన సీన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సెకండ్ పోర్షన్‌లోకెళ్దాం. ఇప్పుడు నేను కాపీ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని. మళ్ళీ ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. దీంట్లో నేనేమి ఇచ్చానంటే ఇమేజ్ ఎలాగ ఉండాలి ఏంటని ఇచ్చాను. నేను క్యారెక్టర్ అనేది సింపుల్‌గా పారాగ్రాఫ్ టైప్ ఇవ్వండి. దాంతో పాటుని స్టిక్ మ్యాన్ క్యారెక్టర్స్‌ని, పొజిషన్, యాక్షన్స్‌ని డిస్క్రైబ్ చేసినట్టుగా ఉండాలని చెప్పాను. ఈ స్టిక్ మ్యాన్ క్యారెక్టర్స్ అని డౌట్ రావచ్చు. మీరు ఫ్లాష్ మ్యాన్ టైప్ వీడియోస్ చూస్తుంటారు కదా! ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్టిక్ మ్యాన్ క్యారెక్టర్స్ చాలా టైప్ ఆఫ్ ఉంటాయి. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని చూజ్ చేసుకోవచ్చు స్టిక్ మ్యాన్ ఐడియాలజీలో. ఇక్కడ మీరు చూసారంటే మనకి సీన్ వైస్ వచ్చిందిప్పుడు పారాగ్రాఫ్ స్టైల్‌లోని. ముందక్కడ అది మనకి సీన్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మనం అదే సీన్స్ ఇమేజ్ ప్రాంప్ట్ కోసం ఇమేజ్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ వైస్‌లో కావాలి. అది ఇక్కడ మనకి పారాగ్రాఫ్ స్టైల్‌లో కావాలని అడిగాను. సో, ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం థర్డ్ పర్సన్‌లోకెళ్ళాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది వీడియో ప్రాంప్ట్స్. మళ్ళీ దీన్ని కాపీ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేనేంటంటే ఆ వీడియోకి మోషన్ ఎలాగుండాలి, దాంట్లోకి ఎటువంటి మూవ్‌మెంట్స్ కావాలనేది డీటెయిల్‌గా చెప్పాను. స్టిక్ మ్యాన్ వీడియోస్ అనేవి ఎప్పుడన్నా సరే స్లో మోషన్, కామ్ అండ్ బాడీ స్టాటిక్ మోషన్స్ టైప్‌లో ఉంటాయి. అంటే మనకి ఫ్లాష్ టైప్‌లో కాకుండా నీట్‌గా సింపుల్ అండ్ కామ్ మోషన్ ఉంటుంది. సో, అందుకని నేను ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మూవీ. ఇక మీరు చూసినంటే మన సీన్ వైస్‌గా మోషన్ ప్రాంప్ట్స్ కూడా రెడీ అయిపోయి, నెక్స్ట్ మనకు కావాల్సిన ఇమేజెస్ రెడీ చేసుకోవాలి. దానికోసం మనం జెమినీ యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ జెమినీలోకెళ్ళిన తర్వాత మన రిఫరెన్స్ ఇమేజ్ పెట్టి, మన ఇమేజ్ ప్రాంప్ట్స్‌తో మన ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ ఇమేజ్ జనరేట్ చేసుకోబట్టి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి రిఫరెన్స్ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు నచ్చిన అతన్ని చూజ్ చేసుకోవచ్చు. నేను ఒక స్టిక్ మ్యాన్ క్యారెక్టర్ ఇమేజ్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఇందాక నేను ఆల్రెడీ జనరేట్ చేసుకున్నాను కదా! ఇమేజ్ ప్రాంప్ట్స్. సో, దాన్ని కాపీ చేసుకుంటాను. హ్మ్. చూసారు కదా! ఇక్కడ ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా. నెక్స్ట్ దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది జనరేషన్‌లోకి వెళ్తుంది. నేనేం అడిగానంటే, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌తోని నాకు నా ఇచ్చిన స్టోరీ వైస్ ఉంది కదా! టాపిక్. దాని ప్రకారంగా
ఒక స్టోరీ సీన్ జనరేట్ చేసుకున్న. ఆ సీన్ సరిపోయే ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి నేను అడిగాను ఈ ప్రాంప్ట్. సో, ఇది మన జనరేషన్‌లోకెళ్తుంది. వన్స్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత దీన్ని మనం వీడియో కింద కన్వర్ట్ చేయాలి. దీన్ని కన్వర్ట్ చేయడానికి మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే జెమినీలో ఉన్న వియో ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ప్రెజెంట్ జెమినీ నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే గ్రాక్ ఏఐ యూజ్ చేస్తాను. గ్రాక్ ఏఐలో మనకి రోజుకి మనం 30 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటందుకని మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారంటే మన ఫస్ట్ సీన్ ఒక ఇమేజ్ జనరేట్ అయిపోయింది. చూసారు కదా! ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీరు వీడియోని ఏ సైజు ఆప్షన్‌లో ఇస్తే ఆ సైజు జనరేట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏ సైజెస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను ముందుగా జనరేట్ చేసిన ఆప్షన్ సైజ్ వచ్చి 9:16 ఉంది కాబట్టి ఇదే మీకు 16:9లో కావాలనుకుంటే మీరు 16:9 సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తాను. ఈ డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. దీనికోసం మనం ఈ జెమినీలో వ్యూ ట్రిగ్గర్ వాడొచ్చు. నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను కాబట్టి నాకు వీడియో ఆప్షన్ చూపించట్లేదు. మీ దగ్గర ప్రో వెర్షన్ ఉందంటే మీరక్కడ వ్యూ ట్రిగ్గర్ యూజ్ చేసుకొని మీరు వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు గ్రాక్ ఏఐ యూజ్ చేసి ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రాక్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో మోడ్‌ని ఆప్షన్‌లో చూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ 16:9లో ఉంది. ఇక్కడ నేను జనరేట్ చేసిన ఇమేజ్ 9:16 ఉంది కాబట్టి నేను 9:16 సెట్ చేసుకుంటున్నాను. మీరు జనరేట్ చేసిన ఇమేజ్ 16:9 అయితే 16:9 చూజ్ చేసుకోండి. రిజల్యూషన్ ప్రెజెంట్ నాకు ఫ్రీ వెర్షనే వాడుతున్నాను కాబట్టి 420p వస్తది. 480p వస్తది. సో, నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి చూజ్ ఇమేజ్‌లోకెళ్ళి ఇక్కడ జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మోషన్‌కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా అడిగాను కదా! వీడియోకి యానిమేషన్ ప్రాంప్ట్. దీన్ని ఇలా కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేశా. ఇలా క్లిక్ చేయగానే వీడియోని జనరేషన్‌లోకెళ్తుంది. వన్స్ వీడియో జనరేట్ అయ్యే వరకు మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి. వీడియో జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొంచెం వీడియో జనరేట్ అయిన తర్వాత మనం దీన్ని చెక్ చేసి దీంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ప్రాంప్ట్‌ని కొంచెం ఎడిట్ చేసుకొని ఇక్కడ మీరు చూసిన వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం స్టార్టింగ్ నుంచి. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా మౌస్ వచ్చిందో. ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి ఇమేజ్‌కి తగ్గ ప్రాంప్ట్‌ని జనరేట్ చేసుకోవాలి. నేను మీకోసం ఇంకొక ఇమేజ్‌ని కూడా జనరేట్ చేసి చూపిస్తాను. కానీ నేను పేస్ట్ చేస్తున్నా. ఈసారి నేను సైజ్ ఇస్తున్నా. 16:9 రేషియో. ఇక్కడ నేను నాకు కావాల్సినట్టుగా రిజల్యూషన్ సైజ్ ఇచ్చాను 16:9 అని. ఇప్పుడు నేను జనరేట్ చేస్తున్న ఇమేజ్ అనేది మనకి 16:9 రేషియోలో వస్తుంది. చూసారు కదా! ఇక్కడ మన సెకండ్ ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది. ఇది నేను 16:9లో అడిగాను కాబట్టి 16:9లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేశాను కదా! మళ్ళీ గ్రాక్‌లోకెళ్ళి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి చూజ్ ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్ చేశాను. మళ్ళీ నా సెకండ్ వీడియో ప్రాంప్ట్‌ని నేను కాపీ చేసుకుంటున్నా. చూసారు కదా! ఇక్కడ నేను కాపీ చేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసి జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక మీ ప్రాంప్ట్ ఎంటర్ చేశాను కాబట్టి ఇప్పుడు మేక్ వీడియో మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. మీ ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా వీడియోని జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు మీకు అర్థమవుతుంది. మల్టిపుల్ సీన్స్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయో. ఇలా మీరు మీకు కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్‌ని మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన స్టోరీని పర్ఫెక్ట్‌గా జనరేట్ చేసుకొని, దానికి తగ్గ సీన్స్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దాని గురించి ఎలాగివ్వాలి ఏంటన్న కంప్లీట్ డీటెయిల్స్‌ని ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో పెట్టాను ప్రాంప్ట్స్ గురించి. ఆ ప్రాంప్ట్‌ని అటాచ్ చేస్తున్నాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఈ వీడియోని ఉన్న స్టెప్స్ మీకు కరెక్ట్‌గా ఫాలో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్‌ని స్టిక్‌మ్యాన్ క్యారెక్టర్స్‌తో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు రిమైనింగ్ ఇమేజెస్‌ని కూడా జనరేట్ చేసుకొని వాటిని వీడియో కింద కన్వర్ట్ చేసుకొని, ఆ సీన్స్ మొత్తాన్ని మ్యాచ్ చేసుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇలా జనరేట్ చేసుకున్న సీన్స్‌ని మ్యాచ్ చేసుకున్న దానికి మీరు ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్మోరా, క్యాప్‌కట్ ఏదైనా సరే మీకు ఏది ఈజీగా ఉంటే అది యూజ్ చేసుకోండి. జస్ట్ ఈ సీన్స్‌ని మీరు మ్యాచ్ చేసుకొని ఆడియోని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని మీరు ఈజీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.